नमस्कार बच्चों, कैसे हैं? मैं आशा करती हूँ कि आप सब अपने घरों में सुरक्षित रहे। ठीक है। अब देखिए, पिछले कालांश में हम क्या सीख लेते हैं। हमने 5वां पाठ लोकगीत, इसके अंतर्गत उन्मुखीकरण, उद्देश्य, विधा विशेष, लेखक परिचय तक हमने सीखा। आज हम विषय प्रवेश और पाठ का भाव सीखेंगे। देखिए, अब विषय प्रवेश देखिए। हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है। मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है। गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है। प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है। हमारी संस्कृति में कल्चर, हमारी भारतीय संस्कृति में మన సంస్కృతిలో లోకగీత और సంగీత का అటూట సంబంధం है। జానపద గేయానికి సంగీతానికి విడదీయరానటువంటి అటూట్ అంటే బినా విడదీయరానటువంటి సంబంధం ఉంది। मनोरंजन की दुनिया में, दुनिया का अर्थ क्या है? विश्व। ఒక్కసారి అడుగుతూ ఉంటాడు బోర్డు పర్యావరణ శబ్దంలో। దునియా, విశ్వ, జగ। ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో ఈ సంగీతానికి, జానపద గేయాలకి ఒక ఇంపార్టెన్స్, ఒక ముఖ్యమైన స్థానం అనేది ఉంది। गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है। మనం బిఫోర్ క్లాస్ లో చెప్పుకున్నాం చూడండి, ఎవరైతే సంగీతాన్ని ఇష్టపడరో అటువంటి వాడు పశువుతో సమానం అని చెప్పారని। అంటే గీత సంగీత కే బినా, పాటలు సంగీతము లేకపోతే హమారా మన్ రసా సే నీరస హో జాతా హై, మన మనస్సు సారమంతా పోయి నీరసంగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా అయిపోతుంది। प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है। ఇప్పుడు ఇచ్చినటువంటి పాఠంలో, నిబంధనలో మన భారతదేశంలో ఉన్నటువంటి జానపద గేయాల గురించి చక్కగా వర్ణించడం జరిగింది। लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है। लोकगीत, శాస్త్రీయ సంగీతం, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? శాస్త్రీయ సంగీతానికి లోకగీత, జానపద ఫోక్ సాంగ్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? लोकगीत जनभाषा है, अपने आसपास की बोलियों में गाए जाते हैं और इसके लिए लय, राग, ताल नहीं होता। इसके लिए कोई साधना की जरूरत नहीं होती। జానపద గేయాలనేవి మన పరిసర ప్రాంతాల్లో మనం మాట్లాడుకునేటువంటి భాషల్లో ఇది పాడబడుతుంది। ఇది జనభాష, ప్రజల భాషలో పాడబడుతుంది। దీన్ని పాడడానికి మనం ప్రత్యేకంగా ఒక ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు। ఎందుకని? దీనికంటూ లయ, తాళము, ఒక రాగం అనేది ఏమీ ఉండదు। మన ఇష్టం వచ్చిన రాగంలో, మన ఇష్టం వచ్చిన పద్ధతిలో పాడుకోవచ్చు। అలాగే మనకి తెలిసిన భాష, మనం మాట్లాడుకునేటువంటి భాష కాబట్టి దీనికి ప్రాక్టీస్ చేయాల్సిన సాధనాకి कोई भी जरूरत नहीं होती है। और शास्त्रीय संगीत वाले क्या है? शास्त्रीय संगीत कुछ बाजों की सहायता से, लोकगीत के लिए कोई बाजों की मदद नहीं होता है, लेकिन शास्त्रीय संगीत कुछ बाजों की सहायता से लय, ताल, राग युक्त होते हैं। కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ హెల్ప్ తో పాడతాం। వీళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ హెల్ప్ తోటి లయబద్ధంగా, రాగయుక్తంగా, ఒక తాళంతో ఇవి పాడబడతాయి। इसके लिए साधना की जरूरत होती है। దీనికి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది। మనం మ్యూజిక్ నేర్చుకోవాలంటే దానికి ఎంతో ప్రాక్టీస్ చేయాలి కదా। సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదేమో बाजों की मदद से गाए जाते हैं शास्त्रीय
गीत बाजों की मदद के बिना ही गाए जाते हैं। इंस्ट्रूमेंट से हेल्प లేకుండానే సాధారణ డోలక్ మామూలు సర్వసాధారణమైన చిన్న చిన్న డ్రమ్స్ ఉంటాయి కదా, డోలు జాజ్ కరతాల్ ఇలాంటి వాటితో పాడతారు, వాటి హెల్ప్ తోటి। जनभाषा है, अपने आसपास की बोलियों में गाए जाते हैं और इसमें लय ताल राग नहीं होते हैं, इसके अनुसार नहीं गाए जाते हैं। लेकिन शास्त्रीय संगीत कैसे गाए जाते हैं? लय ताल और राग युक्त गाए जाते हैं। लोकगीत के लिए कोई साधना की जरूरत नहीं होती है, शास्त्रीय संगीत के लिए साधना की जरूरत होती है। ये రెండింటి మధ్య అంత డిఫరెన్స్ ఉంది ఏమా? अब देखिए, लोकगीत अपनी लोच ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है। జానపద గేయాలు అనేవి लोच का अर्थ क्या है? फ्लेक्सिबल అంటే అర్థం ఏంటి? కోమలత్వం అంటే మనల్ని ఎలా చాలా సహజంగా కోమలంగా ఉంటాయి అన్నమాట। తాజగి ఫ్రెష్నెస్, ఎప్పటికప్పుడు తాజాగా ఉంటాయి, ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాయి। అలాగే లోకప్రియత, ప్రజారంజకం అయినటువంటి ప్రజలు ఎక్కువగా జనాలందరూ ఇష్టపడే దానిలో ఇవి శాస్త్రీయ సంగీతానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, తేడా ఉంది। लोकगीत सीधे जनता के संगीत हैं। ఈ జానపద గేయాలు అనేవి నేరుగా ఎవరి యొక్క సంగీతము? ప్రజల యొక్క సంగీతం। घर गांव और नगर की जनता के गीत हैं। ఇవి ఇల్లు, గ్రామం మరియు నగరాల యొక్క ప్రజల యొక్క సంగీతం। इनके लिए साधना की जरूरत नहीं होती। బిఫోర్ చెప్పుకున్నా కదా, జానపద గేయాలకి ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం లేదు। साधना मीन्स प्रैक्टिस, साधना की जरूरत नहीं होती। त्योहारों और विशेष अवसरों पर ये गाए जाते हैं। लोकगीत कब गाए जाते हैं? लोकगीत त्योहारों और विशेष अवसरों पर गाए जाते हैं। क्वेश्चन आंसर కూడా మా జాగ్రత్తగా వినండి। सदा से ये गाए जाते रहे हैं और इनके रचने वाले भी अधिकतर गांव के लोग ही हैं। इవి ఎప్పటికీ सदा का अर्थ क्या है? हमेशा, ఆల్వేస్, ఎప్పటికీ ఇవి పాడబడుతూ ఉంటాయి। అంతేకాకుండా సదా సే గాయే జాతే रहते हैं और इनके रचने वाले भी अधिकतर गांव के लोग ही हैं। వీటిని రచించే వారు కూడా, రాసే వాళ్ళు కూడా ఎక్కువగా ఎవరుంటారు? గ్రామీణ ప్రజలే ఉంటారు। स्त्रियों ने भी इनकी रचना में विशेष भाग लिया है। స్త్రీలు కూడా వీటిని రచించడంలో ప్రత్యేకంగా పాల్గొంటారు, వాళ్ళ పాత్ర కూడా ఎంతో ఉంటుంది। ये गीत बाजों की मदद के बिना ही, ఇవి పాటలు, ఇవి ఇన్స్ట్రుమెంట్స్, బాజ్ का अर्थ क्या है? ఇన్స్ట్రుమెంట్స్। ఇవి ఇన్స్ట్రుమెంట్స్ హెల్ప్ లేకుండానే साधारण ढोलक, झांझ, करताल, बांसुरी आदि की मदद से गाए जाते हैं। వీటికి ఇన్స్ట్రుమెంట్స్ హెల్ప్ లేదని చెప్పుకున్నాం ఫస్ట్ లోనే। ఇవి ఇన్స్ట్రుమెంట్స్ హెల్ప్ లేకుండానే లేక చాలా సాధారణమైనటువంటి డోలు, ఝాంఝ్ అంటే చేతి తాళాలు, మనకి హరిదాసుల దగ్గర వాళ్ళ దగ్గర ఉంటాయి చూడండి, చేతికి పెట్టుకుని ఇలా అంటూ వస్తూ ఉంటారు, ఈ చేతి తాళాలు। కరతాల్ క్లాప్స్, చప్పట్లు, బాన్సురి పిల్లల గోల్, ఫ్లూట్ మొదలైన వాటి సహాయంతో ఇవి పాడబడుతూ ఉంటాయి। మోస్ట్ ఇంపార్టెంట్ మై పారాగ్రాఫ్ క్వశ్చన్ కూడా ఉంది। లోకగీత के बारे में आप क्या जानते हैं? జానపద గేయాల గురించి మీకేమి తెలియదు అని అడుగుతారు। तुम्हारा क्वेश्चन, लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है। लोकगीत सीधे जनता के संगीत हैं। घर, गांव और नगर की जनता के गीत हैं। इनके लिए साधना की जरूरत नहीं होती है। त्योहारों और विशेष अवसरों पर ये गाए जाते हैं और ये गीत बाजों की मदद के बिना ही या साधारण ढोलक, झांझ,
करताल, बांसुरी आदि के मदद से गाए जाते हैं। सुना, లోకగీత్ से आपने आप क्या जानते हैं? జానపద గేయాల గురించి మీకేమి తెలియను అని అడుగుతారు. लोकगीत लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से భిన్న है. అది కోమలత్వము, ఫ్రెష్నెస్, తాజాదనం మరియు ప్రజారంజకంలో శాస్త్రీయ సంగీతానికి భిన్నంగా ఉంటుంది. ఇది సీధే జనతాకే సంగీత है. ఇది నేరుగా ప్రజల యొక్క సంగీతము. घर, गांव और नगर की जनता के संगीत है. ఇల్లు, గ్రామం మరియు నగరాల ప్రజల యొక్క సంగీతము. इनके लिए साधना की जरूरत नहीं होती. వీటి కోసం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరము లేదు. ये गीत बाजों की मदद के बिना साधारण ढोलक, झांझ, करताल, बांसुरी आदि की मदद से गाए जाते हैं. ఇన్స్ట్రుమెంట్స్ హెల్ప్ లేకుండానే సాధారణమైన డోలు, చేతి తాళాలు, చప్పట్లు, పిల్లలు, ఫ్లూట్ మొదలైన వాటి హెల్ప్ తోటే పాడబడుతూ ఉంటాయి. క్వశ్చన్ ఆన్సర్ కూడా అది. ఆన్సర్ ओके. नेक्स्ट पहला चलो. एक समय था जब शास्त्रीय संगीत के सामने इनको हेय समझा जाता था. अभी हाल तक इनकी बड़ी उपेक्षा की जाती थी, पर इधर साधारण जनता की ओर जो लोगों की नजर फिरी है तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ है. अनेक लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोक गीतों के संग्रह पर कमर बांधी है और इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हो गए हैं. एक समय था, ఒకానొక టైంలో, जब शास्त्रीय संगीत के सामने इनको हेय समझा जाता था. ఇంతకు ముందు శాస్త్రీయ సంగీతాన్ని ఎదురుగా దానితో పోలిస్తే దీన్ని హేయ, తక్కువగా భావించేవారు, నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఎక్కువ. అభి హాల్ తక్ ఇన్కి బడి ఉపేక్ష కీ జాతీ థీ. మొన్నటి వరకు కూడా, ఈ మధ్య వరకు కూడా ఈ జానపద గేయాన్ని బాగా నెగ్లెక్ట్ చేస్తూ ఉండేవారు. पर इधर साधारण जनता की ओर जो लोगों की नजर फिरी है तो, కానీ ఇటు ఈ సాధారణ ప్రజల మీద ఎవరి దృష్టి అయితే పడిందో కానీ నజర్, నజర్ का अर्थ क्या है? दृष्टि. नजर का अर्थ क्या है? दृष्टि. ఎవరి దృష్టి పడిందో కానీ సాహిత్య और कला के क्षेत्र में भी परिवर्तन हुआ है. ఈ సాహిత్యము మరియు కళా రంగంలో కూడా మార్పు వచ్చింది. మనకి టీవీలో కూడా చూపిస్తూ ఉంటారు. రేలా రే రేలా అనే ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టారు. దానిలో దేని గురించి, ఏ పాటలు పాడుతుంటారని కూడా ఫోక్ సాంగ్స్. వాటిని డెవలప్మెంట్ కోసం, వాటిని అభివృద్ధి చేయడం కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నారు. అలాగే అనేక लोगों ने विविध बोलियों के लोक साहित्य, అనేక మంది ప్రజలు వివిధ బోలి అంటే అర్థం ఏంటి? భాష అనేది కూడా. కానీ భాష, బోలి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? దీనికి స్క్రిప్ట్ ఉంటది, లిపి ఉంటది. భాష అనేదానికి. బోలి అంటే లిపి ఉండదు, మాట బోల్. ఇది మనకి ఇప్పుడు మన సరౌండింగ్స్ లో కొంతమంది కనిపిస్తుంటారు. యాదరి వాళ్ళు అంటే బుట్టలల్లే వాళ్ళు, కట్టలల్లే వాళ్ళు వేరే భాషలో మాట్లాడుతూ ఉంటారు. కానీ దానికంటూ ఒక స్క్రిప్ట్ ఏమి ఉండదన్నమాట. వాళ్ళు మౌర్ని మాట్లాడుకోవడం వల్ల అలాంటి వాటిని బోలీలు అంటారు. బోలి మన పరిసరాల్లో మాట్లాడుకునేటువంటి భాష. అదే భాష అంటే అర్థం ఏంటంటే లాంగ్వేజ్, స్క్రిప్ట్ ఉంటది. దానికి మనం రాయగలుగుతాం. వీళ్ళు మాట్లాడేవి రాయగలుగుతామా? వాటికి స్క్రిప్ట్ అనేది ఏమి ఉండదు. సో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ బోలీల్లో ఉన్నటువంటి ఆ భాషల్లో ఉన్నటువంటి లోక సాహిత్యాన్ని और लोक गीतों के संग्रह पर कमर बांधी है. జానపద గేయం, ఫోక్ సాంగ్స్ ని కలెక్ట్ చేయడానికి, సంగ్రహకరణ అంటే సంకలనం, సేకరించడానికి కమర్ బాంధనా, నడుం బిగించడం. कमर बांधना इसका अर्थ है तैयार होना, सिद्धम होना, कटिबद्ध होना అని కూడా వస్తుంది. కటిబద్ధ హోనా, నడుం బిగించారు. ఆ వాళ్ళ పరిసరాల్లో అనేక బోలీల్లో ఉన్నటువంటి ఆ లోక సాహిత్యాన్ని, ఆ ఫోక్ సాంగ్స్ ని అన్నిటిని సేకరించడం కోసం
వీరు నడుం బిగించడానికి సిద్ధపడ్డారు. और इसी प्रकार के इस प्रकार के అనేక సంగ్రహ अब तक ప్రకాశిత हो गए हैं. ఇలాంటి అనేకటువంటి సంకలనాలు ఇప్పటి వరకు ముద్రించబడినాయి. ప్రకాశిత హోనా అంటే ఛాప్, ప్రకాశిత అంటే ఛాప్ హోనా అంటే ముద్రించడం, అనేక ప్రింట్ అవ్వడం అన్నమాట. అనేక సంకలనాలు ఇప్పటి వరకు ప్రింట్ చేయబడినాయి. లోక గీతం కే కై ప్రకార్ హై. ఈ చాలా రకాలు, ఎక్కువ మోస్ట్లీ అడుగుతూ ఉంటారమ్మా, कारक चिन्ह अड़ुतुंटाరు. लोकगीत डैश कई प्रकार हैं. लेना वाक्य सही क्रम में लिखे लोग अड़ुतुंटाరు. लोकगीत डैश कई प्रकार हैं. सही कारक चिन्ह से भरिए. लोकगीत के कई प्रकार हैं. लोकगीत के कई, लोकगीतों के प्लूरल కదా. సో ప్లూరల్ శబ్దానికి కే అనే కారక చిహ్నం చేరినప్పుడు ఓం అవుతుంది. లోకగీతో కే కై ప్రకార్ హై. సహీ కారక చిహ్న సే పరిగి అని ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్స్ లో. ఇవి लोकगीतों के कई प्रकार हैं. इनका एक प्रकार तो बड़ा ही ओजस्वी और सजीव है. यह इस देश के आदिवासियों का संगीत है. मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर में गोंड खांड, भील संथाल आदि फैले हुए हैं. इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों से गाए और नाचे जाते हैं. 20-20, 30-30 आदमियों और औरतों के दल एक साथ या एक दूसरे के जवाब में गाते हैं. दिशाएं गूंज उठती हैं. लोकगीतों के कई प्रकार हैं. ఈ ఫోక్ సాంగ్స్ అనేవి అనేక రకాలు, చాలా యూనిక్ కైండ్స్ లో ఉన్నాయి, చాలా టైప్స్ లో ఉన్నాయి. इनका एक प्रकार तो बड़ा ही ओजस्वी और सजीव है. ఇట్లో ఒక రకం అయితే बड़ा ही ओजस्वी. ओजस्वी का अर्थ क्या है? शक्तिशाली. तो శక్తివంతమైనదిగా और सजीव है, సజీవంగా ఉంటాయి. यह इस देश के आदिवासियों का संगीत है. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ఆది మానవుల యొక్క సంగీతము. మధ్యప్రదేశ్, దక్కన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ లో అడుగుతూ ఉంటారమ్మా. మధ్యప్రదేశ్, దక్కన్, छोटा नागपुर. मध्य प्रदेश, दक्खन, छोटा नागपुर में ఇక్కడ ఏమేమి ఉంటాయి? ఏమేమి వ్యాపించున్నాయి? गोंड खांड, भील संथाल आदि फैले हुए हैं. गोंड खांड, भील संथाल అనేవి ఎక్కడ వ్యాపించున్నాయి? मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर आदि में गोंड खांड, भील संथाल आदि फैले हुए हैं. इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं. వీరి యొక్క పాటలు గోండ్ ఖాండ్, భీల్ సంతాల్ అనే వాళ్ళంతా వ్యాపించి ఉన్నారు ఆ ట్రైబల్స్ వాళ్ళు. వీరి యొక్క పాటలు కానీ వీరి యొక్క నాట్యం కానీ సాత్ సాత్ ఒకదానితో పాటు అంటే పాటలు పాడుతూ దానికి తగినట్లుగా నాట్యం చేస్తూ ఉంటారు. అలా సాత్ సాత్ एक दूसरे के जब बड़े बड़े दलों में गाए. పెద్ద పెద్ద సమూహాలు టీమ్స్ గా ఏర్పడి పాడుతూ ఉంటారు. और नाचे जाते हैं మరియు నాట్యం చేస్తూ ఉంటారు. ఈ గోండ్ ఖాండ్, భీల్ సంథాల్ అనేవి ఎక్కడ వ్యాపించి ఉన్నారు? వీళ్ళు ఎక్కువగా మధ్యప్రదేశ్, దక్కన్, చోటా నాగపూర్ మొదలైన ప్రాంతాల్లో వ్యాపించి ఉన్నారు. వీళ్ళ యొక్క పాటలు ఎలా ఉంటాయి అంటే వీళ్ళు పాట దానితో పాటుగా నాట్యము ఉంటుంది, డాన్స్ చేస్తూ పాడుతూ ఉంటారు. వీరు పెద్ద పెద్ద గ్రూప్స్ గా ఏర్పడి వీళ్ళు పాడుతూ నాట్యం చేస్తూ ఉంటారు. इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं.
వీరి పాటలు మరియు నాట్యము పెద్ద పెద్ద సమూహాలుగా, దల్ అంటే గ్రూప్స్ గా పాడబడుతూ ఉంటాయి. 20-20, 30-30 आदमियों और औरतों के दल एक साथ या एक दूसरे के जवाब में गाते हैं. दिशाएं गूंज उठती हैं. एक 20-20, 30-30 ఆదమియా 20-20 మెంబర్స్ కానీ లేదా 30-30 మెంబర్స్ కానీ పురుషులు और औरतें స్త్రీలు एक दल के रूप में అంటే 20 మెంబర్స్ ఒక పురుషులు, 20 మెంబర్స్ స్త్రీలు, 20 మెంబర్స్ పురుషులు లేదా 30 మెంబర్స్ 30 మెంబర్స్ స్త్రీలు పురుషులు ఒక టీమ్ గా ఏర్పడి ఒకేసారి కానీ एक साथ या एक दूसरे के जवाब के रूप में ఒక క్వశ్చన్ రూపంలో అడుగుతుంటే దానికి సమాధాన రూపంలో ఇంకొకరు పాడుతూ ఉంటారన్నమాట. ఆ విధంగా కానీ వీళ్ళు పాడతారు. దానివల్ల ఏమవుతుంది, దిశాయే గూంజ్ ఉఠती है. గూంజ్ ఉఠనా మహావరా. గూంజ్ ఉఠనా అంటే ప్రతిధ్వనిత హోనా, ప్రతిధ్వనించడం. దిశలన్నీ కూడా మారుమోగిపోతాయి. ఎక్కువ మంది 20 మెంబర్స్ ఒకేసారి పెద్దగా పాడారనుకోండి ఏమవుతుంది అదంతా ఆ దిశలన్నీ కూడా సౌండ్ దూరాల వరకు ఆ సౌండే మారుమోగిపోతూ ఉంటుంది. प्रतिध्वनित होना. दिशाएं गूंज उठना అంటే प्रतिध्वनित होना. ఈ మధ్యప్రదేశ్, దక్కన్, ఛోటా నాగపూర్ మొదలైన ప్రాంతాల్లో గోండ్ ఖాన్, భీల్ సంథాల్ అనేవారు వ్యాపించి ఉన్నారు. అధిక ఫైలే హుయే హై. వీరి పాటలు ఎలా ఉంటాయి అంటే వీరు ఒక టీమ్ గా ఏర్పడి లేదా పాట దానితో పాటుగా డాన్స్ చేస్తూ ఉంటారు. ఒక టీమ్ గా ఒక దల్ కే రూప్ మే दल बांधकर गाए जाते हैं और नाचे जाते हैं. ఒక టీమ్ గా ఏర్పడి వీళ్ళు పాడుతూ నాట్యం చేస్తూ ఉంటారు. 20-20, 30-30 आदमियों और औरतों को एक दल के रूप में एक साथ और या एक दूसरे के जवाब के रूप में गाए जाते हैं. ఈ 20-20, 30-30 మెంబర్స్ పురుషులు స్త్రీలు ఒకేసారిగా గాని లేదా ఒక టీం వారు క్వశ్చన్ రూపంలో అడుగుతుంటే రెండో టీం వారు ఆన్సర్ రూపంలో కానీ పాడుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే దిశాయే గూంజ్ ఉఠती है. ఆ దిశ నాలుగు వైపులా కూడా అంతా కూడా మారుమోగి పోతుంది. ఇక్కడ మీ పారాగ్రాఫ్ నెక్స్ట్ పారా జాగ్రత్తగా వినమ్మా. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కూడా. पहाड़ियों के अपने अपने गीत हैं. उनके अपने अपने भिन्न रूप होते हुए भी अशास्त्रीय होने के कारण उनमें अपने गढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत और उन्हें गाने की अपनी अपनी विधियां हैं. उनका अलग नाम ही पहाड़ी पड़ गया है. तो मास क्वेश्चन आल्सो. पहाड़ी किसे कहा जाता है? पहाड़ी అని ఎవరిని పిలువబడుతుంది, దేని పిలువబడుతుంది? पहाड़ियों के अपने अपने गीत हैं. पहाड़ी అంటే పర్వతం మీద रहने वाला అన్నట్టు, పర్వతాల్లో నివసించేవారు. पहाड़ियों के, पहाड़ी प्लस के, पहाड़ियों के अपने अपने गीत हैं. పర్వతవాసులకు కూడా వారి వారి పాటలు ఉన్నాయి. उनके अपने अपने भिन्न रूप होते हुए भी వారికి వారి 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 యొక్క భిన్నమైన రూపాలు, వేరు రూపాలు ఉన్నప్పటికీ కూడా, అంటే వేరు పాటలు ఉన్నాయి కదా, వాటి రూపాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా అశాస్త్రీయ హోనేకే కారణ్. ఇవి అశాస్త్రీయం అంటే దీనికి ఒక నియమ నిబంధనలు ఏమీ లేవు. ఇవి పాడడానికి ఇలా పాడాలి అలా పాడాలని నియమాలు ఏమైనా ఉన్నాయా యోగగీతకి? లేవు. సో అశాస్త్రీయ హోనేకే కారణ్ ఉన్మే ఏక సమాన భూమి హై. వాటిలో ఒకే విధమైనటువంటి బేస్ అనేది ఉంది. భూమి అంటే భూమిక, బేస్ అనేది ఉంది. పర్వతవాసులకి వారికి రకరకాల పాటలు ఉన్నాయి. అవి విభిన్న రూపాలు ఉన్నప్పటికీ కూడా ఈ పాటలు అశాస్త్రీయ హోనేకే కారణం, అశాస్త్రీయమైన కారణంగా వాటి సమాన భూమి వాటికంటూ ఎన్ని పద్ధతుల్లో పాడినా రకరకాలుగా పాడినా కానీ వాటి బేస్ మాత్రం ఒకటిగా ఈక్వల్ గానే ఉంటుంది. గఢ్వాల్, కిన్నౌర్, కాంగడా, గఢ్వాల్,
किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत और उन्हें गाने की अपनी अपनी विधियां हैं. మొదలైన వారికి గడ్వాల్, కిన్నౌర్, కాంగడ మొదలైన జాతుల వారికి వారి వారి పాటలు ఉన్నాయి. అలాగే పాటలు పాడేటువంటి విధియా పద్ధతులు ఉన్నాయి. उनका अलग नाम ही पहाड़ी पड़ गया. వాటికి రెండో పేరే पहाड़ी అని పెట్టగలరు. पहाड़ियों के अपने अपने गीत हैं. पर्वतवासियों वारी वारी पाटలు ఉన్నాయి. उनके अपने अपने भिन्न रूप होते हुए भी अशास्त्रीय होने के कारण उनमें अपनी एक समान भूमि है. गढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत हैं और अपनी अपनी विधियां हैं, गाने की विधियां हैं. उनका अलग नाम ही पहाड़ी पड़ गया है. పర్వతవాసులకి వారి వారి పాటలు ఉన్నాయి. వారి వారి విభిన్నమైన రూపాలు ఉన్నప్పటికీ అవి అశాస్త్రీయమైన కారణంగా వాటికంటూ ఒక నియమ నిబంధనలు లేని కారణంగా వాటికి అన్నిటికీ కూడా వాటిల్లో సంభూమి బేస్ అనేది సమానంగా ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది. అలాగే గడ్వాల్, కిన్నౌర్, కాంగడ మొదలైన వారికి వారి వారి పాటలు ఉన్నాయి. వాటి పాడేటువంటి పద్ధతులు ఉన్నాయి, వేరువేరుగా ఉంటాయి. వాటి ఇంకొక పేరే వాటికి అలగ్ నామ్ అంటే వేరే పేరే పహాడి అని పిలుస్తూ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, 2 మార్క్స్ క్వశ్చన్ కూడా. पहाड़ी इसे कहा जाता है. पहाड़ियों के अपने अपने गीत हैं. उनके अपने अपने भिन्न रूप होते हुए भी अशास्त्रीय होने के कारण उनमें एक समान भूमि है. गढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत हैं और उन्हें गाने की विधियां भी हैं. उनका अलग नाम ही పహాడి పడ్ గయా హై. సున్నా ఈ లెసన్ విన్న వెంటనే ఈ క్వశ్చన్ చదువుకోండి. ఫస్ట్ క్వశ్చన్ కూడా చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు. లోకగీత के बारे में आप क्या जानते हैं? లోకగీత గురించి మీకేం తెలుసు? लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है. ये सीधे जनता के संगीत हैं. ये घर, गांव और नगर के गीत हैं. इनके लिए साधना की जरूरत नहीं होती. ये साधारणतः ढोलक, झांझ, करताल, बांसुरी आदि की मदद से गाये जाते हैं. అదే ఆ లోకగీత గురించి మీకేం తెలుసు అంటే అవి వాటి యొక్క కోమలత్వము, తాజాదనము ప్రజారంజకంలో శాస్త్రీయ సంగీతానికి భిన్నంగా ఉంటాయి. ఈ జానపద గేయాలు నేరుగా ప్రజల యొక్క సంగీతము, ఇల్లు, గ్రామం, నగరం యొక్క ప్రజల యొక్క సంగీతము. వీటి కోసం ప్రత్యేకించి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వీటికి ఇన్స్ట్రుమెంట్స్ హెల్ప్ లేకుండానే సాధారణమైనటువంటి డోలు, చేతి తాళాలు, చప్పట్లు, క్లాప్స్, అలాగే ఫ్లూట్, పిల్లన గ్రోవి మొదలైన వాటి హెల్ప్ తోటి పాడబడతాయి. नेक्स्ट क्वेश्चन, पहाड़ी किसे कहा जाता है? पहाड़ी पहाड़ियों के अपने अपने गीत हैं. पर्वतवासियों वारी वारी पाटल ఉన్నాయి. उनके भिन्न रूप होते हुए भी अशास्त्रीय होने के कारण उनमें एक समान भूमि है. రకరకాల రూపాలు ఉన్నప్పటికీ కూడా అవి అశాస్త్రీయమైన కారణంగా వాటికి ఒక సమానమైనటువంటి బేస్ అనేది ఉంది. गढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत हैं और गाने की विधियां भी हैं. వీరికి వారి వారి పాటలు ఉన్నాయి, పాడేటువంటి పద్ధతులు ఉన్నాయి. उनका अलग नाम ही पहाड़ी पड़ गया. వాటికి ఆ రెండో పేరే పహాడి అని పెట్టారు. ఈ 2 క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 2 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేమా? ఈ రోజుకి ఇంతవరకు చాలు. నెక్స్ట్ క్లాస్ లో మనం రిమైనింగ్ చెప్పుకుందాం. ఓకే, ఈ లెసన్ ఇంతవరకు విన్న తర్వాత మీరు ప్రతి లైన్ ఫస్ట్ టెక్స్ట్ బుక్ రీడ్ చేయాలి. కంపల్సరీ టెక్స్ట్ బుక్ రీడ్ చేయాలి. హార్డ్ వర్డ్స్ కింద అండర్లైన్ చేసుకొని నోట్బుక్ లో రాసుకోండి.
అలాగే ఇవి చదివేటప్పుడు శబ్దభేదం, సంజ్ఞా సర్వనామ విశేషణాలు వస్తుంటాయి. అలాగే కారక చిహ్నం, విలోమ శబ్దం, ఉపసర్గ ప్రత్యయం, ఇలా గ్రామర్ బిట్స్ ఏవైనా ఉంటాయో అవి మనం పక్కన నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక చేయాల్సింది ఏంటి, ఫస్ట్ పేరా తీసుకోండి. ఫస్ట్ ఈ పేరా చక్కగా చదువుకోండి ఫస్ట్. ఆ తర్వాత ఆ ఫస్ట్ పేరాలో మీకు ప్యాసేజ్ క్వశ్చన్స్ వస్తాయి కదా 4 మార్క్స్కి. సో క్వశ్చన్ ఆన్సర్ ప్రిపేర్ చేసుకోండి. ఆ పేరాని చూసి క్వశ్చన్ ప్రిపేర్ చేసుకోండి, దాన్ని బట్టి ఆన్సర్ ప్రిపేర్ చేసుకోండి. ఇలా మీరు చేసుకుంటే చక్కగా ఎప్పటికీ మర్చిపోరు, త్వరగా మీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఈరోజుకి ఈ వరకు కూడా అదే. ఇంతవరకు 2 క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను. ఇందులో 2 క్వశ్చన్స్ చదువుకోవడం, లాస్ట్లో చేయాలి క్వశ్చన్స్ చదవడం. ఫస్ట్ చేయాల్సింది టెక్స్ట్ బుక్ రీడింగ్, మోస్ట్ ఇంపార్టెంట్. కంపల్సరీ ఏ లెసన్ విన్నా టెక్స్ట్ బుక్ని మీరు రీడ్ చేయాలి. మీకు ఇప్పుడు ఇంటి దగ్గర చాలా టైం ఉంటుంది, డైలీ 2 సబ్జెక్ట్సే కదా మీకు పెడుతుంది. సో చాలా టైం ఉంటుంది, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకేనా? ఫస్ట్ బుక్ టెక్స్ట్ బుక్ రీడింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో కారక చిహ్న బిట్స్ రావచ్చు, వచన బదలనా, లింగ బదలనా, ముహావర, మీ బియాండ్ టెక్స్ట్ బుక్ ఏమి ఇవ్వరు మీకు ఏది ఇచ్చినా కూడా ఎగ్జామ్కి టెక్స్ట్ బుక్లో నుంచి మాత్రమే ఇస్తారు. సో టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, తప్పకుండా చేయాల్సినటువంటి. చదవమన్నారు కదా అని పైనుంచి కింద దాకా వరుసగా చదువుకొని వెళ్ళి అయిపోయిందంటే కాదు, కానీ అర్థం చేసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి, క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని దానికి ఆన్సర్స్ రాస్తారు. అప్పుడు మీరు అది మీరు టెక్స్ట్ బుక్ చదవడం అంటే. ఓకే, చేస్తారు కదా? ఓకే, ధన్యవాదాలు.